హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సెంట్రల్ రిజర్వ్ ఫోర్స్ సిఆర్పిఎఫ్ పారామెడికల్ సిబ్బంది నియామకానికైతే నోటిఫికేషన్ అనేది విడుదల చేశారు. సో ఈ నోటిఫికేషన్కు సంబంధించి పోస్టుల వివరాలు, ఎంపిక విధానం, దరఖాస్తు వివరాలు, దరఖాస్తుకు లాస్ట్ డేటు, మరి ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి, వాటి యొక్క క్వాలిఫికేషన్, శాలరీ, ఏజ్ లిమిట్, ఈ వివరాలన్నీ కూడా ఈ వీడియోలోని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో మధ్యలో క్లిప్ చేయకుండా వీడియో చివరి వరకు అయితే చూడండి. సో పోలీస్ ఫోర్సు సిఆర్పిఎఫ్ అండి, పారామెడికల్ సిబ్బంది నియామకానికి అయితే నోటిఫికేషన్ అనేది విడుదల చేశారు. దేశవ్యాప్తంగా గ్రూప్ బి, గ్రూప్ సి, నాన్ గెజిటెడ్, నాన్ మినిస్ట్రీ క్యాడర్లో 789 ఖాళీలను అయితే ప్రకటించారండి. అర్హులైన అభ్యర్థులు ఆగస్టు 31లోగా అయితే దరఖాస్తు చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఆల్ ఓవర్ ఇండియాలో మనం ఎక్కడైనా జాబ్ చేసుకోవచ్చండి. ఆల్ ఓవర్ ఇండియాలో ఎంపిక విధానంకి వచ్చేసరికి శారీరక సామర్థ్య పరీక్షలు, రాత పరీక్ష ద్వారా నియామకాలు అనేవి చేపడతారు. ఎంపిక 4 దశలుగా ఉంటుందండి. మొదటి దశలో ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటాయి. ఎత్తు, ఛాతీ, బరువు వంటి అంశాలకు తోడు సంబంధిత డాక్యుమెంటేషన్ అయితే పరిశీలిస్తాడు. సో రెండో దశకు వచ్చేసరికి రెండో దశలో రాత పరీక్ష అనేది ఉంటుందండి, రిటన్ టెస్ట్. పరీక్ష సమయంలో 2 గంటల కాగా ప్రశ్నపత్రాన్ని అయితే హిందీ మరియు ఇంగ్లీష్ సబ్జెక్టులో మాత్రమే ఇస్తారు. మొత్తం 100 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్లు అయితే ఇస్తారండి. ఒక్కో ప్రశ్నకు ఒక్కో మార్కు ఉంటుంది. సో 100 ప్రశ్నలు ఉంటాయి. ప్రశ్నాపత్రంలో 2 పార్ట్లుగా విభజించడం జరుగుతుంది. ప్రతి పార్ట్కు 50 మార్కులను కేటాయిస్తారు. మొదటి పార్టులో జనరల్ ఇంటెలిజెన్సీ అండ్ రీజనింగ్ నుంచి 10 ప్రశ్నలు వస్తాయి. జనరల్ అవేర్నెస్ నుంచి 10 ప్రశ్నలు వస్తాయి. న్యూమరికల్ యాప్టిట్యూడ్ నుంచి 15 ప్రశ్నలు అయితే వస్తాయి. ఇంగ్లీష్ లేదా హిందీ కాంప్రహెన్షన్ నుంచి 15 ప్రశ్నలు అయితే ఇస్తారు. రెండో పార్ట్లో సంబంధిత పోస్టులకు సంబంధించిన విభాగాల నుంచి అయితే ప్రశ్నలు అనేవి అడగడం జరుగుతుంది. మూడో దశలో ట్రేడ్స్ మరియు స్కిల్ టెస్ట్లు అనేవి నిర్వహిస్తారు. పారామెడికల్ విభాగాలకు సంబంధించి ట్రేడ్ టెస్ట్ అనేది ఉంటుంది. ఈ టెస్ట్కి 20 మార్కులు. సంబంధించిన టూల్స్ మరియు ఎక్విప్మెంట్స్ వినియోగంలో అభ్యర్థి సామర్థ్యానికి 10 మార్కులు అనేవి ఇవ్వడం జరుగుతుంది. పరిజ్ఞానానికి అయితే 5 మార్కులు అనేవి ఉంటాయండి. ఏడాదికి 1 మార్కు చొప్పున, అనుభవానికి గరిష్టంగా 5 మార్కులు అనేవి ఇస్తారు. సో ఫ్రెండ్స్, ఇది టెంపరీ నోటిఫికేషన్ మాత్రమే, కానీ ఇది పర్మనెంట్గా చేసే ఛాన్సెస్ అనేవి చాలా ఎక్కువ ఉన్నాయి. 4వ దశలో భాగంగా పై టెస్టులన్నిటికీ అర్హత పొందిన వారికి చివరగా మెడికల్ ఎగ్జామినేషన్ అనేది నిర్వహించడం జరుగుతుందండి. ఇంకా పోస్టుల యొక్క వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఇన్స్పెక్టర్ డైటీషియన్ విభాగంలో ఒకే ఒక పోస్ట్ అనేది ఉంది. సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులు అనేవి ఈ కేడార్లో 183 ఖాళీలు అయితే ఉన్నాయండి. వీటిలో స్టాఫ్ నర్స్ పోస్టులు వచ్చేసి 175, రేడియోగ్రాఫర్లు వచ్చేసి 8 పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది. అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ల పోస్టుల విషయంలో ఈ కేడార్లో 158 ఖాళీలు అయితే ఉన్నాయి. వీటిలో ఫార్మాసిస్టులు 84 ఉన్నాయి. ఫిజియోథెరపిస్టులు అయితే 5 పోస్టులు ఉన్నాయి. డెంటల్ టెక్నీషియన్కి వచ్చేసి 4 పోస్టులు అనేవి ఉన్నాయండి. ల్యాబొరేటరీ టెక్నీషియన్కి వచ్చేసి 64 పోస్టులు అయితే ఉన్నాయి. ఎలక్ట్రో కార్డియోగ్రఫీ టెక్నీషియన్కి వచ్చేసి ఒకే ఒక పోస్ట్ అయితే ఉందండి. హెడ్ కానిస్టేబుల్ విషయానికి వచ్చేసరికి ఈ కేడార్లో ఖాళీలు 197 ఖాళీలు అయితే ఉన్నాయి. వీటిలో ఫిజియోథెరపీ అసిస్టెంట్లు, నర్సింగ్ అసిస్టెంట్లు, మెడికల్ ఖాళీలు వచ్చేసి 88 వరకు ఖాళీలు అయితే ఉన్నాయి. మిడ్ వైఫ్లు 3 పోస్టులు అయితే ఉన్నాయండి. డయాలసిస్ టెక్నీషియన్కి వచ్చేసి 8 పోస్టులు ఉన్నాయి. జూనియర్ ఎక్స్రే అసిస్టెంట్లు వచ్చేసి 84 ఖాళీలు అయితే ఉన్నాయండి. ల్యాబొరేటరీ అసిస్టెంట్లు అనేవి 5 పోస్టులు ఖాళీ ఉన్నాయి. ఎలక్ట్రీషియన్ వచ్చేసి ఒకే ఒక పోస్ట్ అయితే ఖాళీ ఉందండి. స్టీవార్డ్లు 3 పోస్టులు ఉన్నాయి. ల్యాబ్ టెక్నీషియన్ వచ్చేసి ఒకే ఒక పోస్ట్ ఉంది. రేడియోగ్రాఫర్ వచ్చేసి ఒక పోస్ట్ ఉంది. వెటనరీ 3 ఖాళీలు అయితే ఉన్నాయి. సో కానిస్టేబుల్ విషయానికి వచ్చేసరికి అయితే ఈ విభాగంలో 250 ఖాళీలు అయితే ఉన్నాయండి. వీటిలో మచల్సీ 4 ఉన్నాయి. కుక్కులు 116 పోస్టులు అయితే ఉన్నాయి. సఫాయి కర్మచారాలు 121 పోస్టులు అయితే ఉన్నాయి. వాషర్మెన్కి వచ్చేసి 5 పోస్టులు ఉన్నాయి. టేబుల్ బాయ్కి వచ్చేసి 1 పోస్ట్ ఉంది. డబ్ల్యూసీకి వచ్చేసి 3 పోస్టులు ఉన్నాయండి. మచల్సీ అంటే కిచెన్లో హెల్పర్ అండి. ఇవి 4 పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది. సో దరఖాస్తు విధానంకి వచ్చేసి దరఖాస్తు ఫీజు
గ్రూప్ సి ఉద్యోగాలకైతే 100 రూపాయలు అనేది ఉంటుందండి. అదే గ్రూప్ బి ఉద్యోగాలకు 200 ఉంటుంది ఫీజు. ఎస్సీ ఎస్టీ మహిళలకు ఫీజు అనేది మినహాయింపు అనేది ఇవ్వడం జరిగింది. ఆన్లైన్ ద్వారా మాత్రమే వీటికి అప్లికేషన్ అనేది అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది ఉంది. సో ఆన్లైన్కి దరఖాస్తు ఆఖరి తారీఖు వచ్చేసి ఆగస్టు 31 అండి, ఆఖరి తారీఖు. సో రాత పరీక్ష తేదీ అనేది డిసెంబర్ 20 అయితే కండక్ట్ చేస్తారని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. పరీక్షా కేంద్రం అనేది ఓన్లీ హైదరాబాద్ మాత్రమే ఇచ్చారు. వెబ్సైట్ లింక్ వచ్చేసి www.crpf.gov.in వెబ్సైట్లోకి వెళ్ళి మనం ఆన్లైన్లో మాత్రమే అప్లికేషన్ అనేది అప్లై చేసుకోవడానికి వీలుంటుందండి. సో ఇది ఫ్రెండ్స్ ఇప్పటి వరకు ఉన్న లేటెస్ట్ నోటిఫికేషన్ డీటెయిల్స్. అయితే ఇంకా పోస్ట్ వివరాలు, వాటి యొక్క వేకెన్సీ, క్వాలిఫికేషన్, ఏజ్ లిమిట్ మరియు పే స్కేల్ కనుక ఇక్కడ చూసుకున్నట్లయితే ఇన్స్పెక్టర్ డైటీషియన్కి వచ్చేసి క్వాలిఫికేషన్ అనేది బీఎస్సీలో హోమ్ సైన్స్ అండ్ హోమ్ ఎకానమిక్స్ అనేది ఉండాలి అండ్ మరియు డిప్లొమా ఇన్ డైటీషియన్ అనేది ఉండాలండి. ఏజ్ లిమిట్ వచ్చేసి బిలో 30 ఇయర్స్ ఉన్నవారి వరకు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. మరియు పే స్కేల్ అనేది 44,900 నుంచి అయితే పే స్కేల్ అనేది ఈ పోస్టుకి గాను స్టార్ట్ అవుతుంది. సబ్ ఇన్స్పెక్టర్ స్టాఫ్ నర్స్కి వచ్చేసి 175 పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది. సో దీనికి 12th క్లాస్ పాస్ అయి ఉంటే సరిపోతుందండి. ఈ డిసిప్లిన్లో 12th క్లాస్ అనేది పాస్ అయి ఉంటే సరిపోతుంది. దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసి బిలో 30 ఇయర్స్ ఉన్నవారు ఎవరైనా ఫీమేల్ అండ్ మేల్ కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ దీనికి శాలరీ వచ్చేసి 35,400 నుంచి స్టార్ట్ అవుతుందండి శాలరీ అనేది. సో సబ్ ఇన్స్పెక్టర్ రేడియోగ్రాఫర్కి వచ్చేసి 8 పోస్టులు అయితే ఉన్నాయి. సో దీనికి గాను క్వాలిఫికేషన్ అనేది ఇంటర్మీడియట్ ఉండాలి. ఇంటర్మీడియట్లో సైన్స్ యాజ్ ఎ సబ్జెక్ట్ అనేది ఉండాలండి. అవరు ఈక్వలెంట్ అండ్ డిప్లొమా సర్టిఫికేటు 2 ఇయర్స్ ఇన్ రేడియోగ్రఫీ డయాగ్నోసిస్ చేసినట్టు మనకు డిప్లొమా సర్టిఫికేట్ అనేది ఒకటి ఉండాలి. మరి ఏజ్ లిమిట్ అనేది 30 ఇయర్స్ బిలో ఉన్నవారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అండి. మేల్ అండ్ ఫీమేల్ కూడా అప్లై చేసుకోవచ్చు. దీనికి స్టార్టింగ్ శాలరీ అనేది 35,400 నుంచే స్టార్టింగ్ శాలరీ అనేది ఉంటుంది. అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ఫార్మాటిక్స్ వచ్చేసి 84 పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది. 12th క్లాస్ పాస్ అయి ఉండాలి అండ్ 2 ఇయర్స్ డిప్లొమా ఇన్ ఫార్మసీలో మనకి 2 ఇయర్స్ డిప్లొమా సర్టిఫికేట్ అనేది ఉండాలి. దీనికి ఏజ్ లిమిట్ అనేది 20 నుంచి 25 సంవత్సరాల మధ్యలో ఉన్నవారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. మరియు దీనికి శాలరీ అనేది 29,200 నుంచి స్టార్ట్ అవుతుందండి, స్టార్టింగ్ శాలరీయే. అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ఫిజియోథెరపిస్ట్కి వచ్చేసి 5 పోస్టులు అయితే ఉన్నాయి. ఇంటర్మీడియట్ ఉండాలి మరియు సైన్స్ అనేది ఒక సబ్జెక్టుగా ఇంటర్మీడియట్లో ఉండాలండి. మరియు బ్యాచులర్ ఇన్ ఫిజియోథెరపీ అనేది సర్టిఫికేట్ అనేది మనకు ఉండాలండి. దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసి 20 నుంచి 25 సంవత్సరాల మధ్యలో ఉండాలి. దీనికి శాలరీ అనేది 29,200 నుంచి శాలరీ అనేది స్టార్ట్ అవుతుంది. అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ డెంటల్ టెక్నీషియన్కి వచ్చేసి 4 పోస్టులు అయితే ఉన్నాయి. దీనికి క్వాలిఫికేషన్ అనేది 10th విత్ సైన్స్ అనేది క్వాలిఫికేషన్గా మెన్షన్ చేశాడు. మరియు దీనికి ఏజ్ లిమిట్ అనేది 20 నుంచి 25 సంవత్సరాల మధ్యలో ఉన్నవారు మేల్ అండ్ ఫీమేల్ కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ దీనికి శాలరీ అనేది 29,200 నుంచే స్టార్టింగ్ శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది. అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ల్యాబొరేటరీ టెక్నీషియన్కి వచ్చేసి 64 పోస్టులు అయితే ఉన్నాయి. 10th విత్ సైన్స్ అండ్ డిప్లొమా సర్టిఫికేట్ ఇన్ మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజీ నుంచి మనకి క్వాలిఫికేషన్ అనేది ఉండడం జరిగింది. సో దీనికి ఏజ్ లిమిట్ అనేది 20 నుంచి 25 సంవత్సరాల మధ్యలో ఉండే. దీనికి స్టార్టింగ్ శాలరీ వచ్చేసి 29,200 నుంచే స్టార్టింగ్ శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది. అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ఎలక్ట్రోకార్డియోగ్రాఫిక్ టెక్నీషియన్కి వచ్చేసి 1 పోస్ట్ అయితే ఉందండి. 10th విత్ సైన్స్ అండ్ సర్టిఫికేట్ ఇన్ ఎలక్ట్రోకార్డియోగ్రఫీ టెక్నాలజీ నుంచి అయితే మనకి సర్టిఫికేట్ అని ఉండాలి. దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసి 20 నుంచి 25 సంవత్సరాల మధ్యలో ఉండాలి. దీనికి శాలరీ అనేది 29,200 నుంచే స్టార్టింగ్ శాలరీ అనేది స్టార్ట్ అవుతుంది. హెడ్ కానిస్టేబుల్ ఫిజియోథెరపీ అసిస్టెంట్, నర్సింగ్ అసిస్టెంట్, మెడికో అసిస్టెంట్ అండి. దీనికి శాలరీస్ అనేది 25,500 నుంచే స్టార్టింగ్ శాలరీ అనేది స్టార్ట్ అవుతుంది. దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుంచి 25 సంవత్సరాల మధ్యలో ఉన్నవారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. దీనికి క్వాలిఫికేషన్ అనేది ఇంటర్మీడియట్ ఉండాలండి. మరియు 2 ఇయర్స్ డిప్లొమా సర్టిఫికేట్ కోర్స్ ఆఫ్ ఫిజియోథెరపీ సర్టిఫికేట్ అనేది ఒకటి ఉంటే ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. హెడ్ కానిస్టేబుల్ ఏఎన్ఎం మరియు మిడ్ వైఫ్ అండి. దీనికి 3 పోస్టులు అయితే ఉన్నాయి. దీని క్వాలిఫికేషన్ అనేది 12th క్లాస్ పాస్ అయి ఉండాలండి. మరియు 2 ఇయర్స్ డిప్లొమా ఇన్ ఆక్సిలరీ నర్స్ మిడ్ వైఫ్ అండి. దీనికి ఏజ్ లిమిట్ అనేది 18 నుంచి 20 సంవత్సరాల మధ్యలో ఉన్నవారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. దీనికి శాలరీ అనేది 25,500 నుంచి స్టార్టింగ్ శాలరీ అనేది స్టార్ట్ అవుతుంది.
హెడ్ కానిస్టేబుల్ పోస్ట్కి వచ్చేసి డయాలసిస్ టెక్నీషియన్లో 8 పోస్టులు అనేవి ఇవ్వడం జరిగింది. సో దీనికి 12th క్లాస్ పాస్ అయి ఉండాలి మరియు 2 years డిప్లొమా అయిన డయాలసిస్ టెక్నీషియన్లో మనకి 2 years డిప్లొమా ఉన్నట్టు సర్టిఫికేట్ ఉంటే ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. దీనికి ఏజ్ లిమిట్ అనేది 18 నుంచి 25 సంవత్సరాల మధ్యలో ఉన్నవారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అంతేకాదు ఏజ్ రిలాక్సేషన్ కూడా ప్రొవైడ్ చేస్తారండి. మరియు సాలరీ అనేది 25,500 నుంచే దీనికి స్టార్టింగ్ సాలరీ అనేది స్టార్ట్ అవుతుంది. డయాలసిస్ టెక్నీషియన్కి వచ్చేసి హెడ్ కానిస్టేబుల్ జూనియర్ ఎక్స్రే అసిస్టెంట్కి గాను 84 పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది. సో దీనికి 10th విత్ సైన్స్ అండ్ డిప్లొమా సర్టిఫికేట్ ఆఫ్ 2 years కోర్స్ ఇన్ రేడియో డయాగ్నోసిస్ నుంచి మనకి 2 years సర్టిఫికేట్ అనేది ఉంటే ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. దీనికి ఏజ్ లిమిట్ అనేది 20 నుంచి 25 సంవత్సరాల మధ్యలో ఉన్నవారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. దీనికి శాలరీ అనేది 25,500 నుంచే స్టార్టింగ్ శాలరీ అనేది స్టార్ట్ అవుతుంది. హెడ్ కానిస్టేబుల్ ల్యాబొరేటరీ అసిస్టెంట్కి గాను 5 పోస్టులు అయితే ఉన్నాయండి. సో దీనికి క్వాలిఫికేషన్ అనేది 10th విత్ సైన్స్ అండ్ సర్టిఫికేట్ ఆఫ్ ల్యాబొరేటరీ అసిస్టెంట్ కోర్స్ అండి. సో దీనికి ఏజ్ లిమిట్ అనేది 20 నుంచి 25 సంవత్సరాల మధ్యలో ఉన్నవారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. దీనికి శాలరీ అనేది 25,500 నుంచే స్టార్ట్ అవుతుంది. హెడ్ కానిస్టేబుల్ ఎలక్ట్రీషియన్కి వచ్చేసి 1 పోస్ట్ ఉంది. దీని క్వాలిఫికేషన్ అనేది 10th అవర్ ఈక్వలెంట్ అండ్ డిప్లొమా ఇన్ ఎలక్ట్రీషియన్ ట్రేడ్ నుంచి మనకి సర్టిఫికేట్స్ ఉంటే అప్లై చేసుకోవచ్చు. సో దీనికి ఏజ్ లిమిట్ అనేది 20 నుంచి 25 సంవత్సరాల మధ్యలో ఉన్నవారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. సో దీనికి శాలరీ అనేది 25,500 నుంచే స్టార్టింగ్ శాలరీ అనేది స్టార్ట్ అవుతుంది. హెడ్ కానిస్టేబుల్ స్టీవర్డ్కి వచ్చేసి 3 పోస్టులు అయితే ఇవ్వడం జరిగిందండి. దీనికి క్వాలిఫికేషన్ అనేది 10th పాస్ అయి ఉండాలి అండ్ డిప్లొమా ఇన్ ఫుడ్ అండ్ బెవరేజ్ సర్వీసెస్ నుంచి మనకి సర్టిఫికేట్ అనేది ఉండాలి. సో దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుంచి 23 సంవత్సరాల మధ్యలో ఉన్నవారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. దీనికి స్టార్టింగ్ సాలరీ అనేది 25,500 నుంచే స్టార్టింగ్ సాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా మంచి శాలరీస్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. సో ఇవన్నీ కూడా టెంపరీ జాబ్స్ అండి. సో తర్వాత పర్మనెంట్ చేసే ఛాన్సెస్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. కానిస్టేబుల్ మసాలాచి అండి. మసాలాచి అంటే కిచెన్ హెల్పర్ అండి. సో దీనికి గాను 4 పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది. 10th క్లాస్ పాస్ ఉంటే సరిపోతుందండి. దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుంచి 23 సంవత్సరాల మధ్యలో ఉన్నవారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. సో దీనికి స్టార్టింగ్ సాలరీ అనేది 21,700 నుంచి స్టార్ట్ అవుతుంది. కానిస్టేబుల్ కుక్ అండి 116 పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది. 10th క్లాస్ పాస్ అయి ఉండాలి అండ్ 1 year ఎక్స్పీరియన్స్ యాజ్ అ కుక్గా మనం ఒక 1 year ఎక్స్పీరియన్స్ ఉండాలండి. నెక్స్ట్ ఏజ్ లిమిట్ అనేది 18 నుంచి 23 సంవత్సరాల మధ్యలో ఉన్నవారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. దీనికి సాలరీ అనేది 21,700 నుంచే సాలరీ అనేది స్టార్ట్ అవుతుంది. సో కానిస్టేబుల్ సఫాయి కర్మాలాచి అండి 21 పోస్టులు అయితే 121 పోస్టులు అయితే ఉన్నాయి. సో దీనికి 10th పాస్ అవ్వాలి అండ్ నాలెడ్జ్ ఆఫ్ రీడింగ్ అండ్ రైటింగ్ ఇంగ్లీష్ అవరు హిందీ లోకల్ లాంగ్వేజ్ అనేది వచ్చి ఉండాలి. సో దీనికి ఏజ్ లిమిట్ అనేది 18 నుంచి 23 సంవత్సరాల మధ్యలో ఉన్నవారు ఎవరైనా అప్లై చేసుకో. దీనికి స్టార్టింగ్ సాలరీ అనేది 21,700 నుంచే స్టార్ట్ అవుతుంది. కానిస్టేబుల్ ధోబీ అండ్ వాష్మెన్ పోస్టులకు వచ్చేసి 5 పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది. 10th పాస్ అయి ఉండాలి అండ్ 1 year ఎక్స్పీరియన్స్ అయితే ధోబీగా ఒక 1 year ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు మనకి సర్టిఫికేట్ ఉండాలి. సో ఇవన్నీ కూడా టెంపరీ జాబ్సే. దీనికి ఏజ్ లిమిట్ అనేది 18 నుంచి 23 సంవత్సరాలు ఉండాలండి. దీనికి సాలరీ అనేది 21,700 నుంచే స్టార్ట్ అవుతుంది. కానిస్టేబుల్ WBCకి పోస్టులు వచ్చేసి 3 పోస్టులు అనేవి ఇవ్వడం జరిగింది. దీనికి జస్ట్ 10th క్లాస్ పాస్ అయి ఉంటే సరిపోతుందండి. ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. దీనికి ఏజ్ లిమిట్ అనేది 18 నుంచి 23 సంవత్సరాల మధ్యలో ఉన్నవారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. దీనికి సాలరీ అనేది 21,700 నుంచే స్టార్ట్ అవుతుంది. కానిస్టేబుల్ టేబుల్ బాయ్కి వచ్చేసి 10th క్లాస్ పాస్ అయి ఉండాలంటే 1 year ఎక్స్పీరియన్స్ ఇన్ హోటల్ ఆఫ్ రిప్యూటెడ్ ఆర్ డిఫెన్సివ్ సర్వీసెస్ మెస్సెస్ అండి అండ్ అదర్ ఆఫర్ మెస్సెస్. మనం 1 year అనేది హోటల్లో సర్వెంట్గా చేసినట్టు మనకి ఎక్స్పీరియన్స్ ఉండాలి అండ్ 10th క్లాస్ ఉండాలండి. అండ్ ఏజ్ అనేది 18 నుంచి 23 సంవత్సరాల మధ్యలో ఉండాలి అండ్ స్టార్టింగ్ సాలరీ అనేది 21,700 నుంచి స్టార్ట్ అవుతుంది. హెడ్ కానిస్టేబుల్ వెటనరీకి వచ్చేసి 3 పోస్టులు అనేవి ఇవ్వడం జరిగింది. 12th క్లాస్లో సైన్స్ అనేది సబ్జెక్ట్గా ఉండాలి. ఫిజిక్స్ ఆర్ కెమిస్ట్రీ ఆర్ బయాలజీ అనేది ఉండాలి. లేదంటే ఈక్వలెంట్ సబ్జెక్ట్ ఉన్నా సరిపోతుంది. డిగ్రీ డిప్లొమా సర్టిఫికేట్ ఆఫ్ మినిమం 1 year డ్యూరేషన్ రిలేటెడ్ టు ద వెటనరీ ఆర్ లైవ్ స్టాక్ మేనేజ్మెంట్లో మనకి సర్టిఫికేట్స్ ఉంటే అప్లై చేసుకోవచ్చండి. 18 నుంచి 20 సంవత్సరాలు ఏజ్ లిమిట్ అనేది ఇవ్వడం జరిగింది. సో దీనికి సాలరీ అనేది 25,500 నుంచే స్టార్ట్ అవుతుంది. హెడ్ కానిస్టేబుల్ ల్యాబ్ టెక్నీషియన్కి వచ్చేసి ఒకే ఒక పోస్ట్ అయితే ఉందండి. దీనికి
ఇంటర్ ఉండాలి, విత్ సైన్స్ అనేది సబ్జెక్ట్ ఉండాలి. ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ బయాలజీలో మనకి ఇంటర్ అనేది ఉండాలండి. దీనికి ఏజ్ లిమిట్ అనేది 18 నుంచి 25 సంవత్సరాల మధ్యలో ఉండాలి. దీనికి సాలరీ అనేది 25,500 నుంచే స్టార్ట్ అవుతుందండి. హెడ్ కానిస్టేబుల్ రేడియోగ్రఫీకి వచ్చేసి ఒకే ఒక పోస్ట్ అనేది ఉంది. సో దీనికి ఇంటర్ ఉండాలి విత్ సైన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ బయాలజీ. ఏజ్ లిమిట్ అనేది 18 నుంచి 25 సంవత్సరాల మధ్యలో ఉండాలి. అండ్ సాలరీ అనేది 25,500 నుంచి స్టార్ట్ అవుతుందండి. ఈ అఫీషియల్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. సో మీరు అక్కడ నుంచి డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకుని నోటిఫికేషన్ అయితే విజిట్ చేయొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఇప్పటి వరకు ఉన్న పారామెడికల్ సిఆర్పిఎఫ్ జాబ్స్ అయితే సో ఈ విధంగా ఇవ్వడం జరిగింది. పూర్తి వివరాలు అయితే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. ఆల్ ద బెస్ట్. జై హింద్.